అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, కాల మిశ్రమం అని ఇచ్చారండి ఇక్కడ. ఇది 38దో అధ్యాయంలోని నేను చేయబోతున్న వీడియో. అదేంటంటే, బాబా గారు అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టిన తీరు గురించి ఇక్కడ ఇవ్వబడిందండి. అదేంటంటే, ఇదివరకు వీడియోలో కూడా మనం చూసాము. ప్రసాదంగా మజ్జిగ ఇవ్వడము, లేదంటే వేరే వాళ్ళు తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడము అలా చేశారు. ఇది కూడా ఇంచుమించుగా అదేనండి. జనరల్‌గా మనం బాబా గారి ఆహ్, గుడిలో చూస్తుంటాము. అందరు తెచ్చిన ప్రసాదాన్ని కలిపేసి మహాప్రసాదంగా పెడుతూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల. మరి అన్ని చోట్ల పెడతారో లేదో తెలీదు. నాకు తెలిసిన చోట 1, 2 చోట్ల మాత్రం అట్లా పెడుతూ ఉంటారు. అందరూ తెచ్చిన ప్రసాదాలని కలిపేసి అంటే ఆహ్, కొబ్బరి, లేకపోతే అరటిపండు, లేకపోతే ఇంకా వేరే కొందరు పూరి చేసుకొస్తారు. కొందరు వేరే వేరే ప్రసాదాలు చేసుకొస్తూ ఉంటారు. నివేదనగా సమర్పించడం కోసం. అలా తెచ్చిన వాటిల్ని ఆహ్, మహాప్రసాదం అని చెప్పేసని అంతా కలిపేసి నివేదనగా ముందు నివేదించిన తర్వాత వచ్చిన భక్తులకి, తెచ్చిన వాళ్ళకి పెడుతుంటారు. ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఆహ్, నైవేద్యం ఎలా పంచిపెట్టేవాళ్ళో ఇక్కడ చూద్దామని చెప్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత భక్తులందరూ ఊదీ కోసం బాబాగారి ఆశీర్వాదం కోసం కూర్చొని ఉన్నప్పుడు మసీదులో బాబాగారు ఆహ్, నింబారు వైపు వీపు పెట్టి కూర్చునేవారు. కుడివైపు, ఎడమవైపు భక్తులు లైన్‌లో కూర్చునేవాళ్ళట. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళాలను మసీదులో పెట్టి బాబాగారి ఆశీర్వాదం కోసం, ఊదీ కోసం కనిపెట్టుకొని ఉండేవారట. ఇంకొందరు అన్నార్తులు వస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు బయట ఉండేవారట. ఈ పనులు ఎవరు వీళ్ళకి ప్రసాదాన్ని పంచి పెట్టే పని ఎవరు చూసేవారు అంటే గనక ఇక్కడ ఇవ్వబడిందండి. ఆహ్, అది ఎవరు చూసేవాళ్ళంటే శ్యామ, అలాగే నానా సాహెబ్ నిమోర్కర్. బాబా గారుకి తెచ్చిన ప్రసాదాలు ఏమేమి ఉండేవంటే పాయసం ఉండేదట, బొబ్బట్లు ఉండేవట. ఇంకా పూరీలు, పరవాన్నము ఇలాంటి ప్రసాదాలు ఉండేవట. షాంజా, బాసుంది ఇలాంటివన్నీ ప్రసాదాలు ఉండేవట. ఎందుకంటే మరాఠీ సైడ్ కదండీ! 1, 2 ఏవో మనకు తెలిసినవి ఉండుంటాయి గావచ్చు. మిగిలినవన్నీ అటు సైడ్ ప్రసాదాలే ఉంటాయి జనరల్‌గా. అందుకే మనం షిరిడీ వెళ్తే గనక అక్కడ పూరి అలాగే శనగలతో తయారు చేసిన కూర మనకి ఆహ్, ఎలా అంటే ప్రసాదంగా అదే మనము అన్నదానానికి వెళ్తే గనక అక్కడ కనిపిస్తుంది ఇలాంటి ప్రసాదం. ఆహ్, టిఫిన్ చేసే మార్నింగ్ కౌంటర్‌లో కానీ, లేదంటే భోజనం కౌంటర్‌లో కానీ ఇది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళుంటే వాళ్ళకి ఐడియా ఉంటుందండి.